అందరికీ నమస్కారం. ముందుగా దేశ ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా ఇది అందరి ఆలోచనలో ఉత్తరాది భారతదేశానికి చెందినటువంటి పండగగా చాలా వరకు చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ దక్షిణ భారతదేశంలో సైతం శ్రీరామనవమి సందర్భంలో మనం వసంతోత్సవం నామకరణంతో ఈ రకంగా ఈ పండుగ జరుపుకోవటం అనేది మనకి ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. అయితే ఇవాళ యావత్ భారతదేశంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే భారతదేశం అంతా ఒక్కటే అనేటువంటి భావన స్పృశించే విధంగా ఇవాళ హోలీ పండుగని ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా చక్కటి వాతావరణంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైతే సందేశం ఈ హోలీ పండుగ మనకిస్తుందో అంటే సహభ్రాతృత్వం అనేటువంటి ఒక సందేశాన్ని మనకి హోలీ ఇస్తున్నటువంటి సందర్భంలో అందరూ కూడా ఆ యొక్క సందేశాన్ని అందిపుచ్చుకుంటూ అందరినీ కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే మనం ఆ రకంగా ముందుకు వెళ్ళగలుగుతామో అప్పుడు ఒక శ్రేష్టమైన భారతదేశాన్ని నిర్మించుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన మనందరికీ కలగాలి. మోడీ గారు ఏ విధంగా ఆయన మొదటి నుండి కూడా సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటే అందరినీ కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి నినాదాన్ని వారు ఇచ్చారు. ఇది నినాదం మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి అదేవిధంగా మోడీ గారికి సంబంధించి కూడా ఇది ఒక విశ్వాసం అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కనుక ఆ రకమైనటువంటి భావనతోటి ఏదైతే మోడీ గారు మనకి మార్గనిర్దేశకత్వం చేశారో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆ యొక్క సందేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి సందర్భంలో దేశ ప్రజలు కూడా హోలీ పండుగ ఇచ్చేటువంటి ఆ సహభ్రాతృత్వం అనేటువంటి ఆ సందేశాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి అభ్యర్థిస్తూ మరొక్కసారి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశంలో, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ నరేంద్ర మోడీ గారు, ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాలనలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి జరుగుతున్న ఈ హోలీ పండుగ ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని ప్రజలందరినీ మరొకసారి హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ ద్వారా ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. హోలీ శుభాకాంక్షలు చెప్తామని అనుకుంటున్నాం, అంతకంటే ఏం లేదు. లేదు, చాలా మంది అంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అలయన్స్లో ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా హోలీ పండుగని అత్యంత వైభవంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవటం జరుగుతోంది. దేశంలో అన్ని వర్గాల వారు ఎటువంటి క్లాస్ విభేదం లేకుండా, వర్గ విభేదం లేకుండా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పెద్ద చిన్న అన్న వ్యత్యాసం లేకుండా అందరూ జరుపుకునేటువంటి ఏమాత్రం ఖర్చు లేని పండుగ హోలీ పండుగ. చాలా మన రాష్ట్రంలో కొద్దిగా హోలీ పండుగని ఇంకా పెద్ద స్థాయిలో జరుపుకోవటం లేదు. దానికి అదేదో ఇతర ప్రాంతాలకు చెందిన పండుగని కొంతమంది అనుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ నిజం చెప్పాలంటే నేను ఢిల్లీలో ఉన్న అనేక సంవత్సరాల్లో గమనించింది ఏంటంటే అత్యంత ఆనందాన్ని ఇచ్చే పండుగల్లో హోలీ పండుగ ఒక ప్రధానమైన పండుగ. శీతాకాలం నుంచి వసంతకాలంకి కాలం మారేటువంటి సమయంలో అందరూ అన్ని వర్గాల వారు జరుపుకునేటువంటి ఆనందకరమైన పండుగ. సో కాబట్టి ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో కూడా నేనైతే చూశాను, చిన్నపిల్లలు అయితే సంవత్సరం మొత్తం వారు అన్ని పండుగల్లో ఎంత ఎంజాయ్ చేస్తారో ఒక్క హోలీ పండుగ నాడే అంత ఎంజాయ్ చేస్తారు. సో కాబట్టి ఎటువంటి భేషజం లేకుండా మరి తెలుగు రాష్ట్రాల వారు ముఖ్యంగా హైదరాబాద్లో కొంత మ్యారేజ్ జరుగుతుంది, కానీ అందరూ జరుపుకోవాల్సిన పండుగ ఇది. హిందువుల పండుగగానే ప్రారంభమైంది, కానీ అన్ని మతాల వారు కూడా దీన్ని జరుపుకుంటున్న పరిస్థితి. సో తప్పనిసరిగా హోలీ పండుగ మరి అందరూ వైభవంగా రానున్న సంవత్సరాల్లో జరుపుకోవాలని, ఈ వసంతకాలం రానున్న వసంతకాలం అందరికీ కూడా మరి ఆనందాన్ని తీసుకురావాలని, అటు కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో ప్రపంచవ్యాప్తంగా మోదీ గారి పరిపాలనపై ప్రశంసలు వెల్లువెత్తున్న సమయంలో దేశవ్యాప్తంగా
నరేంద్ర మోదీ గారి మరి 3వ పర్యాయం పరిపాలనలో భారతదేశం అనేక ముందడుగులు వేయటంలో, అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ప్రారంభమైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి రంగంలో ముందుకు దూసుకువెళ్ళటం, దానికి విశేషమైనటువంటి కేంద్ర ప్రభుత్వ సహకారం లభించడం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయన్న దానికి శుభసూచకం. సో ఖచ్చితంగా రానున్న 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ మరి విశేషమైనటువంటి అభివృద్ధిని సాధించి, మరి విభజన తర్వాత రాష్ట్ర ప్రజలైతే మేము కోల్పోయామనుకున్నారో అటువంటి ఆలోచన నుంచి ముందుకి అభివృద్ధి పదంలో దూసుకుపోయే విధంగా రానున్న 4 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అది అవుతోందని తెలియజేస్తూ నమస్కారం. జై హింద్, భారత్ మాతాకి జై. ఈరోజు విజయవాడలోని మా ఇంటి వద్ద హోలీ పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది గత 4 సంవత్సరాలుగా నేను విజయవాడలో కానీ వైజాగ్లో కానీ ఎక్కడుంటే అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటి నరేంద్ర మోదీ గారి ఆలోచన ఏదైతే ఉన్నదో, ఒకే భారతం మరి శ్రేష్టమైనటువంటి భారతదేశం, ఒక ప్రాంతంలోనేటువంటి విశేషతల్ని మరి ఒక సామాజిక నేపథ్యాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా పరిచయం చేయటం ఒక ఎత్తైతే, ఈ హోలీ పండుగను కూడా ఇక్కడ అదే స్థాయిలో ఉత్తర భారతదేశంలో ఈ రకంగా జరుపుకుంటారో అలాగే ఇక్కడ జరపాలన్న ఉద్దేశంతో ఈ 4 సంవత్సరాలుగా నేను నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు కార్యక్రమానికి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.